నాచారం హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 37 కోట్ల రూపాయలతో పునరుద్ధరణ చేయాలని నిర్ణయించారు. కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చెరువు పునరుద్ధరణ పనులకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాచారం ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా పెద్ద చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 37 కోట్ల రూపాయల ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేలా వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటి వద్ద చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. నాచారంలోని పటేల్కుంట చెరువుకు కూడా సుందరీకరణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హెచ్ఎంటి నగర్ చెరువు ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చెరువు అంటే బ్యూటిఫికేషన్ అరౌండ్ 37.5 కోట్ల బ్యూటిఫికేషన్ జరుగుతుంది. దీనికి సీఎం గారు, అలాగనే హైడ్రా కమిషనర్ గారు, శ్రీధర్ బాబు గారు అందరూ కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళు దీనికి శాంక్షన్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మాకు 4 చెరువులు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఉప్పలు నల్ల చెరువు, అలాగనే రామకపూర్ పెద్ద చెరువు, అలాగనే కాప్రా చెరువు, ఏదైతే కాప్రా చెరువుకు లాస్ట్ మంత్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఇది చేయడం జరిగింది.